మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కరీంనగర్ వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 6 గ్యారంటీలపై అనుమానాలు వద్దు అని 6 నూరైనా అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రూపాయి ఖర్చు లేకుండా ఏ మూలకైనా వెళ్లి రావచ్చని, ఇదే మహిళా సాధికారత అని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడతామన్నారు. బీజేపీ పార్టీ రాజకీయ అంశాన్ని ముందుపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి మాటలు తప్ప చేతలు ఉండవని ఎద్దేవా చేశారు. ఏదైతే 6 గ్యారెంటీలు మీ ముందట ఉంచడం జరిగిందో, ఎవరు ఏది ఎన్ని అనుమానాలు సృష్టించినా మేము తూచా తప్పకుండా 6 నూరైనా 100 ఆరైనా ఈ 6 గ్యారెంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే 2 గ్యారెంటీ పథకాలను అమల్లోకి తీసుకొచ్చాం. ఇంకో 2 పథకాలను కూడా 6 గ్యారెంటీలో ఇంకో 2 పథకాలను కూడా అతి త్వరలో మొదలు పెట్టబోతా ఉన్నాం. అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, కానీ వారు అనుకున్న ఆశయాలకి దూరంగా, ఆ లక్ష్యాలకు దూరంగా ప్రయాణం చేస్తూ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ప్రజానికానికి ఈరోజు మీరు మార్పు రావాలి, మార్పు కోరుకున్నారు, ఆ మార్పును తప్పకుండా చూపెడతాం. రాష్ట్ర ప్రజానికానికి చూపెడతాం, ప్రభుత్వ యంత్రాంగంలో చూపెడతాం, ప్రభుత్వ పనితీరులో చూపెడతాం, మా సంక్షేమ పథకాల్లో చూపెడతాం, మా అభివృద్ధి రంగంలో చూపెడతామని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ